ఎవ్రీబడి సో హెల్దీ అండి. ఫస్ట్ అది హెల్త్కి ఎంత ఉపయోగంగా ఉందంటే సాయంత్రం ఎవరికి ఈగోలు లేవు, గొడవలు లేవు. చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉన్నా క్రికెట్ మ్యాచ్లో సర్దుకుంటూ పోతున్నాం. దానివల్ల ఆపర్చునిటీస్ వస్తున్నాయి చాలామంది. నేను చాలామంది మ్యూజిషియన్స్ని కలుస్తున్నాను, చాలామంది సింగర్స్ని కలుస్తున్నాను, న్యూ బడ్డింగ్ ప్రొడ్యూసర్స్ని చూస్తున్నాను. వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ సపోర్ట్. సో క్రికెట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ గేమ్ అండి. దాదాపు 22 మంది కలిసి ఒక గేమ్ ఆడడం, ఇద్దరు అంపైర్లు, దట్స్ అ గ్రేట్ ఫీలింగ్. అంటే నాకు ఇట్ గివింగ్ మీ గ్రేట్ ప్లెజర్. సో అది నేను షేర్ చేస్తున్నాను. సో ఆ హ్యాపీనెస్ అందరితో మేమందరం కలిసి ఆడేటప్పటికి ఈరోజు క్రికెట్ అన్న వెంటనే ఎన్నో పనులు ఉంటారు. సాటర్డే ఈవినింగ్ అంటే మీరు చెప్పక్కర్లేదు, చాలా అకేషన్స్ ఉంటాయి చాలామందికి. ఎక్కడైనా పార్టీలు ఉంటాయి, చిన్న చిన్న బర్త్డే అకేషన్స్ ఉంటాయి, ఏదో చిన్న చిన్న ప్రెస్ మీట్స్ ఉంటాయి. అవన్నీ వదిలేసుకుని క్రికెట్ కోసం దీస్ పీపుల్ ఆర్ హియర్. దట్స్ పవర్ ఆఫ్ దిస్ గేమ్. అండ్ ఈరోజు ఆ టీసీఏ స్టాండింగ్ వెరీ స్ట్రాంగ్ ఫర్ ఇట్, అండ్ వీ విల్ ప్రొసీడ్ విత్ ద సేమ్ స్ట్రెంగ్త్ ఆల్ ద లైఫ్. అండ్ వన్ లాస్ట్ ఇన్సైడ్ ఏది దాటలేదు. సిసిఎల్ కాదు. ఓ బిగినింగ్ లో చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ గారు చేసింది. అది యాక్చువల్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి బిగినింగ్ లో ఫండ్ రైజింగ్ గురించి చేసిన కార్యక్రమాలు అవన్నీ. ఇక తర్వాత ఏంటంటే ఇక్కడ మేము టీసీఏ, ఇక్కడ మేము సపరేట్గా ఇది చేయడం. అలాగే సిసిఎల్ అనేది విష్ణు ఇందూరి, మీకు తెలిసినప్పుడు సిసిఎల్ జరుగుతుంది కదా, ఆల్ చేసుకుని అది అవుట్ జరుగుతుంది. అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కాబట్టి మొత్తం ఒక్కొక్క టీం నుంచి ఒక 12 మంది 14 మంది 4 టీములుగా చేయడం జరిగింది. కానీ ప్రతిసారి అది జరగదు, ఎందుకంటే బిగినింగ్లో జరిగింది కాబట్టి. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది సార్. చాలా సంవత్సరాలు అయింది. మేము అనుకుంటున్నాం జరిగితే బాగుంటుందని. చూడాలి అది ఎప్పుడు వస్తుంది, అసోసియేషన్ నుంచి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము టీసీఏ నుంచి చేయలేము అది అట్లా. ఎందుకంటే టీసీఏలో ఓన్లీ ఎవరు మనకి అవైలబిలిటీ ఉన్నారు ఇమీడియట్గా ఒక్కొక్కసారి చాలామంది ఆర్టిస్టులు వరకు కొంతమంది ఎవరెవరు వస్తున్నారో వాళ్ళతో చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మేము కూడా అనుకుంటున్నాం మళ్ళీ చాలా రోజులైంది అందరూ కలిస్తే బాగుంటుందని. చూద్దాం అది ఎప్పుడు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా కొంచెం రిచ్ కంట్రీ, మన కంట్రీతో పోల్చుకుంటే. ఇక్కడ మనకి ఏపీలో చాలా అప్పులు ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు, మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే మన వాళ్ళు ఏదన్నా ఒక మ్యాచ్ ఇక్కడ పెట్టి ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సార్లు చేయడం జరిగింది. ఉద్దు తుఫాన్కి మా వెళ్ళి మన ₹1 ఇవ్వడం కూడా జరిగింది. నష్టాల్లో ఉన్న ప్రతిసారి ఎప్పుడు కూడా క్రికెట్ అనేది ఓన్లీ మాకు ఇష్టంతో ఆడుతూ కాకుండా ఒక చారిటీ కోసం చాలా చేయడం జరుగుతుంది. అప్పుడు ఉద్దు తుఫాన్కి మా బాధ్యతగా విజయవాడ వెళ్ళి టీసీఏ నుంచే మేము ఆడడం జరిగింది. ₹1 అక్కడ ఇవ్వడం జరిగింది. బట్ అటువంటి అవకాశం ఇప్పుడు వస్తుందని మేము చూస్తాం. డెఫినెట్గా వస్తే కనుక హెల్ప్ చేయడం, మా వంతు మేము హెల్ప్ చేయడం అనేది ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది టీసీఏ. అదే సార్, ఎందుకంటే ఏపీ చాలా అప్పుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడుతున్నారు దాని గురించి. డెఫినెట్గా ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అది ఏ రూపంలో వచ్చినా కూడా మేము ఆడడం జరుగుతుంది. డెఫినెట్గా మంచి కాజ్ కోరుకుంటున్నాం, అవ్వాలని మేము కోరుకుంటున్నాం.